హలో గైస్ వెల్కమ్ టు రోబ్లాక్స్ బ్లాక్ ఫ్రూట్స్. మళ్ళా వచ్చేసాం మనం రోహిత్ భయ్యతో. హాయ్ రోహిత్ భయ్య, ఎలా ఉన్నావు? బాగున్నా 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 అబే బాగున్నా సాలే పోయినసారి కంటే ఇప్పుడు ఏదో అవతార్లో చేంజ్ వచ్చింది మంచిగా. ఏ ఏ? మరి వీడియోలో అంతా వైరల్ అయిపోతున్నాను. మంచి డ్రెస్ వేసుకొచ్చావు. నైస్, బాగుంది ఇప్పుడు. సో ఇదిగో ఈ సీజు కత్తుంది కదా. పోయినసారి లాస్ట్ టైం మనం 254 వరకే చేసాం మాస్టరీ. మరి ఇది కంటిన్యూ చేద్దాం ఈ ఎపిసోడ్లో. 300 దాకా చేయాలి. ఓకే ఓకే ఓకే, ఈ ఎపిసోడ్లో మంచిగా గ్రైండ్ చేద్దాం. ప్లస్ ఇంకో ఇంట్రెస్టింగ్ మెకానిజం తెలిసింది గైస్. బ్లాక్ ఫ్రూట్లో లెవెల్ పెంచుకోవాలంటే మామూలుగా అయితే అందరినీ ఫైట్ చేస్తాం. కాకపోతే నాకు ఇప్పటిదాకా తెలియంది ఏంటంటే ఫిషింగ్ కూడా చేయొచ్చు అంట. ఇదిగోండి గైస్, ఫిషింగ్ రాడ్ కూడా తీసుకున్నా. ఫిషింగ్ తీసుకొని కొన్ని లెవెల్స్ కూడా సంపాదించా. అదే 1000 పైకి వచ్చేసాము. ఫిషింగ్ భలే సరదాగా ఉంది గైస్. అది ఎలాగో ఏంటో చూద్దాం ఈ ఎపిసోడ్లో. ఓకే, అయితే నేను నీకు చెప్పలేదు, ఈయనకై ఈయనే తెలుసుకున్నా. యా యా సొంతగా తెలుసుకున్న మెకానిజం బాగుంది, చాలా బాగుంది. సో ఫస్ట్ టెస్ట్ చేయకుండా ఈ షీజుకి మాస్టరీని 300 వరకు తీసుకెళ్దాం. లెట్స్ గో. యా, ఇది కూడా వేసుకొని మనం ఇప్పుడు మన ప్రస్తుతానికి C2లో ఉన్నాం గైస్. C2లో ఈ ఫ్యాక్టరీ వర్కర్స్ దగ్గరికి వచ్చి వీళ్ళని గ్రైండ్ చేద్దాం అని చెప్పి ఇక్కడికి వచ్చాం. బ్రో నువ్వు చూస్తున్నాను, నేను పోయి బాసెస్ స్పాన్ అయ్యిందో లేదో చూసేసేస్తా. యా షూర్. అబ్బో, వీళ్ళు కూడా బాగానే ఫైట్ చేస్తారు గైస్. వీళ్ళు ఫ్యాక్టరీ వర్కర్స్ కూడా. మనం హాకీ ఆన్ చేసుకుందాం. మళ్ళీ ఇది కూడా అబ్జర్వేషన్ కూడా ఆన్ చేసుకుంటే మనం అవాయిడ్ చేయొచ్చు. ఇలా ప్రతిసారి గ్రైండ్ చేసి ఇంకేమైనా అదర్ టెక్నిక్స్ ఉన్నాయో లేదో గేమ్లో కనుక్కుంటే ఈ ఫిషింగ్ గురించి చెప్పారు గైస్. అందుకే ఫిషింగ్ గురించి మంచి ఇంట్రెస్ట్ వచ్చింది. రోహిత్, స్పాన్ అవ్వలే. ఇక్కడ వీళ్ళు చాలా దూరంగా ఉండరు, ఇక్కడ వీళ్ళని కొడదాం రా. ఓకే, వీళ్ళు అటు ఇటుగా ఉంటారు, దూరంగా ఉంటారు. వీళ్ళైతే గ్రూప్ దగ్గరలోనే ఉంటారు కదా. అవును, క్వెస్ట్ తీసుకొని చేస్తే ఇంకా బెటరా, లేకపోతే విడిగా ఫైట్ చేస్తే బెటరా? మనకి ఎక్కువ ఎక్స్పీ ఎలా వస్తుంది? ఫస్ట్ తీసుకుంటే ఎక్కువ ఎక్స్పీ వస్తుంది. మరి అది తీసుకుందాం కదా ప్రతిసారి. ఐ మీన్ ఎక్కువ ఎక్స్పీ వస్తుంది, వీడి కూడా ఇస్తా అంటున్నాడు కదా ఎక్కువ. సో బెటర్ కదా. ఈ లాస్ట్ టైంకి ఈ టైంకి డిఫరెన్స్ చూసారా గైస్? అబ్జర్వేషన్ హాకి ఎంత దూరం వస్తుందో ఇది చూడండి. నేను ఇక్కడ ఉన్నా కానీ అక్కడ వరకు వస్తుంది. సో ఇది వేసుకొని ఫైట్ చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంది గైస్. ఫస్ట్లో నాకు తెలియలేదు, మన రోహిత్ భయ్య వల్ల అన్నీ తెలుస్తున్నాయి ఇప్పుడే. మామూలుగా అయితే ఈ కలర్స్లో ఉంటుంది. అది గైస్ ఇట్లా
మనం గ్రైండ్ చేస్తూనే ఉండాలి ఈ గేమ్లో. సో నేను కొంత గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ ఏంటో చెప్తాను. ఇప్పటిదాకా గ్రైండ్ చేసాం గైస్. గ్రైండ్ చేయడం కూడా కొంచెం కష్టంగానే ఉంది. సో మేము బాసుల్ని చంపాలనుకుంటున్నాం. ఇప్పటిదాకా 272 అయింది. సో ఇక్కడ స్టార్టింగ్ క్వెస్ట్ డైమండ్ గడుపుతున్నాడు కదా, ఆ డైమండ్ కానీ తీసుకున్నా. లెట్స్ సీ ఈ స్వాట్తో ఎలా ఫైట్ చేయగలుగుతాం చూద్దాం, ఎంత ఎక్స్పీ వస్తుందో చూద్దాం. సో డైమండ్ అతను ఆ పైన ఉంటాడు. ఇక్కడ ఏదో చెస్ట్ ఉంది. అది ఈ ఫ్లవర్స్ దగ్గర వాడేనా? వస్తాను. ఏ ఆగు ఒక నిమిషం. వీడి బ్లేడ్ ద్వారా నాకు డ్యామేజ్ అవుతుందా? అవుతుంది. నాకు తెలిసి ఆ ఫ్రూట్ బాసెస్కి పనిచేయదు. ఇందాక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చూసాం గైస్. ఒక్క నిమిషం ఫైట్ అయిపోయిన తర్వాత చెప్తా. అరే చంపేసిందయ్యా. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం లైటింగ్ ఉంది అబ్జర్వ్ చేసాం గైస్. ఆ ఫ్రూట్ ఉండేది. ఇప్పుడు చూడండి, బ్లేడ్ తీసుకున్నా. బ్లేడ్ వల్లే అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఈ బ్లేడ్ విలన్స్ ఉన్నారు కదా, వాళ్ళు వాడే బ్లేడ్ విలన్స్ తగలవని చెప్పేసి అనుకున్నాం. ఎంపీసీస్ వరకు ఓకే, బట్ బాసెస్కి అయితే తగులుతుంది గైస్. సో జాగ్రత్తగానే ఉండాలి. ప్లేయర్స్ కూడా పనిచేయదు ఇట్లా బ్రో. అదిగో అంటే నాకు డ్యామేజ్ జరగదు, కాకపోతే బాసులు అయితే కొట్టగలరు అంతేగా. బాసెస్ అయితే కొడతారు, ప్లేయర్స్ కూడా కొట్టలేరు. చూడండి అదిగో ఇంత పెద్ద మూవ్ అనేది అది బ్లేడ్ కొన్న అడ్వాంటేజ్ అయితే అది ఈ సీజూస్ వాడు కాంబో బాగుంది. ఓకే, సో ఇంకా గ్రైండ్ చేయాల్సిందే. వాడిని చంపితే 2 లెవెల్సే వచ్చింది. 274కి వచ్చాం. 274. సో ఇంకా వేరే బాసెస్ కూడా చేద్దాం పద. బ్యాక్ ఇక్కడికి వచ్చేసాం గైస్. మనం స్మోక్ ఎడ్మిరల్ దగ్గర ఉన్నాము. వీటితో ఫైట్ చేసి చూద్దాం. ఇప్పుడు బుత్తా తీసుకున్నా నేను. ఓకే, యా అదే. యా సో గైస్ మనం స్కల్ ఐలాండ్కి అయితే వచ్చేసాం. అక్కడ నుంచి ఇక్కడ ఎవరుంటారు? రోహిత్, ఒక బాస్ ఉంటాడు, వాడి పేరు ఏదో ఉండాలి, మర్చిపోయా. సరే బాస్ దగ్గరికి వెళ్ళి ఫైట్ చేద్దాం పద. యా బ్యాక్ వచ్చాం గైస్. ఇప్పుడు ఈ టైట్ కీపర్ గడు వస్తాడు. మనం వీడే బాస్. ఇక్కడ వీడిని ఫైట్ చేయాలి మనం. లెట్స్ ఫైట్. వాడు బాగానే కొడుతున్నాడు. టాయినో బ్రో బాగా కొడుతున్నాడు బ్రో. అయ్యా అదే సాలే. अब तू गया बेटा, अब तू गया। देख तेरी औकात मैं दिखाता हूँ तुझे। देख వస్తున్నా కానీ అంత పవర్ఫుల్ ఉంటాడు అనుకోలేదు గైస్.
మళ్ళా హెల్త్ వచ్చిందా? ఓకే అమ్మాయి. వాడిది ఏదో వచ్చింది నాకు. ఫస్ట్ ట్రైలోనే బాగుంటుంది అది. ఆ స్వాడ్ బాగుంటుంది. పీవీపీ కింగ్ బాగుంటుంది. ఉండి నేను దాని మూవ్స్ చూపిస్తాను. అది కాదు, ఇప్పుడు సీజన్ రీప్లేస్ చేస్తూ మనం ఇది మాస్టరీ చేయాలా? ఏంటిది? ట్రైడెంట్ అంట. ఓ ఓ యో వద్దు ఇది తర్వాత చేద్దాం. ఇది 350 మాస్టరీ చేయాలి. ఇది కంప్లీట్. అబ్బో, దీని బదులు మనం సీజన్ చేయటం బెటర్ గైస్. ఈజీయే పట్టుకోడు ఫాస్ట్గా. యా, సీజన్ తీసుకున్నా, కాకపోతే లక్కీగా మనకి ట్రైడెంట్ కూడా వచ్చింది. సో నైస్. బ్రో సీజేనా నీ దగ్గర కూడా ఉంది? లేదు నా దగ్గర ఒక్క లెజెండరీ స్వాడ్ కూడా లేదు. నా దగ్గర ఓకే మనీ గ్రైండ్ చేసి నీ దగ్గర ఇంకా ఉన్నాయి కదా, చాలా స్పాట్స్ ఉన్నాయి కదా. నా దగ్గర 46 స్పాట్స్ అయితే గేమ్ లో మొత్తం ఉన్నాయి. నా దగ్గర 30 స్పాట్స్ ఉన్నాయి. చాలా గ్రైండ్ చేసావు అట్లయితే. నా ప్రొఫైల్ చూడు, అప్పుడు నీకు అన్ని తెలుసు. ఓకే సరే, ఇంకో టైం వచ్చినప్పుడు మొత్తం నీ ప్రొఫైల్ చూద్దాం. ప్రస్తుతానికి ఇంకా ఎవరైనా బాస్ అయితే అక్కడికి వెళ్దాం. ఓకే గైస్, మొత్తానికి మనం ఐస్ అడ్మిరల్ దగ్గరికి వచ్చాం. ఇంకొక బాస్, వీడిని ఫైట్ చేసి చూద్దాం. ఇంకో షీజు ఇప్పుడు తీసుకున్నా షీజు. ఓకే ఓ నాయనా, బ్రో వాడు వేసేస్తున్నాడు నన్ను. అది అయిపోయాడు. నైస్. మాస్టరీ మర్చిపోయా. 284 ఇప్పుడు. ఓకే ట్రాన్స్ఫర్ అవుదాని ఆగుతున్నా. 284 ఉంది. ఓకే నైస్. ఇంకో బాస్ సైడ్కి వెళ్దాం. ప్లస్ ఈ మధ్యలో మనోడు వెళ్ళి ఫ్రూట్ టేస్ట్ వచ్చాడు గైస్. పోర్టల్ వచ్చింది లక్కీగా మనోడికి. సో అందుకే పోర్టల్ ఎమ్మటే యాక్టివేట్ చేసేసాడు కూడా. యాక్టివేట్ చేసి ఈ పోర్టల్ పవర్స్ వాడుతున్నాడు. సో అయ్యా భలే ఉంది పోర్టల్. ఇది గుర్తుందా? నువ్వు కూడా ఫస్ట్ తీసుకోవచ్చు. ఇది యా లాస్ట్ ఎపిసోడ్ లో వేసినాం. లాస్ట్ ఎపిసోడ్ లో ఇక్కడ ఏడువాడు. ఒక్క నిమిషం, వాడు ఎక్కడున్నాడు? పోయినసారి దగ్గర ఫస్ట్ తీసుకో, వెళ్దాం. బాస్ స్పాన్ అవుతాడా ఆర్బిటస్? ఒకసారి చెక్ చేస్తా. బాస్ అయ్యాడా? ఓకే తీసుకుంటున్నా. లెట్స్ గో. వచ్చేస్తున్నా. అది ఓర్ని బ్రో ఒక నిమిషం. అది హే నాకు ఇంకో స్వాడ్ వచ్చింది. ఏంటి ఇది? ఇంకో స్వాడ్ వచ్చింది గైస్. సూపర్. ఇది గ్రావిటీ చాలా బాగుంటుంది పీవీపీకి. పోర్టల్ కాంబోకి అయితే ఇంకా దుమ్ము లేపేస్తుంది. వావ్, మనం ఒక బ్లేడ్ని ఒకటి అప్గ్రేడ్ చేయాలనుకుంటే ఇంకొకటి వస్తుంది గైస్. ఏంది ఇది? ఏంది లక్? చూపిస్తున్నాడు చూడు. వావ్. ఒక నిమిషం, నేను ఐటమ్స్ తీసుకున్నా. మై బ్యాడ్. అంటే చూపిద్దామని నేను వేసేసిన అనమాట. నైస్, లక్కీ గైస్. మనకి ఈ స్పాట్ కూడా వచ్చింది.
ఈ స్వాడ్ మాస్టరీ ఇంకొకసారి చేద్దాం. ఇప్పుడు చేయలేదు అది కూడా. ఓహ్! సి ఓకే. అక్కడ స్వీజు అంటే కన్నా బిలోనే ఈ స్వాడ్. అట్లయితే దీని కాకపోతే చాలా ఎబిలిటీస్ బాగుంది. వచ్చేసి డైమెన్షనల్ గ్రాస్ప్, లూనార్ బ్లిస్. ఓకే. బాగుంది. ఇదిగో ఎక్కడున్నావు? రకరకాల స్వాట్స్ ఉన్నాయి గైస్. ఇక్కడే ఉన్నా నేను. ఇప్పుడు ఇదిగో షీజోనే తీసుకుంటా ఒక్క నిమిషం. ఇదిగో దాని ఫస్ట్ మూవ్ ఇది. ఒక్క నిమిషం. మన దగ్గరికి లాగేస్తుంది. ఓకే. ఇదేమో సెకండ్ గాల్లోకి లేపేసి కోసేస్తుంది. ఓకే. ఓకే. ఓకే మళ్ళీ ఇంకో బాస్ దగ్గరికి వెళ్దామా? ఓకే గైస్. మళ్ళీ ఇంకొక బాస్‌ని ట్రై చేద్దాం. గైస్ ఇప్పటిదాకా 294 చేసాం బాసెస్‌ని ఫైట్ చేసి. సో, బాసెస్ అందరూ చనిపోయారు. సో, ఇంకా మనది క్వెస్ట్ ఇక్కడే ఉన్నట్టుంది. యాహ్! ఓహ్! ఇటు సైడ్ ఎళ్ళేసి స్టార్ట్ చేద్దాం మన క్వెస్ట్‌ని. మళ్ళా మనం గ్రైండ్ చేయాల్సిందే నార్మల్‌లాగా. సో, ఈసారి మనం ఫైట్ చేసిన వాళ్ళు స్నో ట్రూపర్స్. సో, స్నో ట్రూపర్స్‌ని ఫైట్ చేయాలి మనం. ఓకే. ఓకే రోహిత్, నువ్వు ఫైట్ చేయబాకు. నేను ఫైట్ చేసేసి 300 సాధిస్తా. ఓకే. ఓన్లీ బాసెస్ వరకే హెల్ప్ చెయ్యి. ఓకే. ఓకే ఓకే. సో, షీజు ఎంత పవర్‌ఫుల్‌గా తయారైందో చూద్దాం. వావ్! ఇంక బుద్ధలాగా మారి వస్తే మేలే. బుద్ధలో కూడా మారచ్చు మనం. రీచ్ ఉంటుంది. సో, బుద్ధాతో ఇంకా ఫాస్ట్‌గా హిట్ చేయొచ్చు అనుకుంటా కదా! నాకు ఇప్పుడు బుద్ధాది బాగా తెలుస్తుంది గైస్. ఎందుకు అందరూ బుద్ధ అంటుంటారో ఫస్ట్ అనుకునేవాడిని. ఇంత పెద్ద సైజు ఉండి స్లోగా వెళ్ళేది బుద్ధ. కాకపోతే చూడండి, నేను నార్మల్‌గా ఉన్నప్పుడు ఎన్ని షాట్స్ పడుతున్నా, బుద్ధ ఉన్నప్పుడు ఎన్ని షాట్స్ పడుతున్నాయి. సో, స్నో ట్రూపర్స్ కన్ఫర్మ్. సో, వీళ్ళతో ఇప్పుడు ఫైట్ చేద్దాం. ఓకే. ఇప్పుడు ఈజీగా అయిపోతుంది మనకి. 295 దాకా వచ్చాం కదా! ఓహ్! వాళ్ళు కూడా దెబ్బలు బాగానే వేస్తున్నారే. అబ్జర్వేషన్ హాకీ అయిపోతే మాత్రం వాళ్ళు కూడా మన బాగానే బీట్ చేస్తున్నారు. అదిగో అబ్జర్వేషన్ హాకీ పోతుంది వాళ్ళకల్లా. ఇంకా 3 మెంబర్స్. ఓకే. 297 దాకా వచ్చాం. ఇంత పెద్ద రూపంతో ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నాను. మళ్ళీ చిన్నదిగా చేసుకోవాల్సి వస్తుంది. అగైన్ స్నో ట్రూపర్స్, బుద్ధ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ షీజు. చాలా త్వరగా చచ్చిపోతున్నారు గైస్ విత్ ది హెల్ప్ ఆఫ్ బుద్ధ. $98. ఇంకొక లెవెల్ గైస్.
అప్పుడు ఫోకస్ షాట్ అనేది ఎనేబుల్ అవుతుంది షిజుకి. లెట్స్ డూ ఇట్. మనోడు భలే డ్యాన్స్ చేస్తున్నాడు గైస్. ఆడికి మాత్రం దెబ్బలు తగులుతున్నా. ఎల్ఐ ప్లేయర్ కదా. ఎస్ 300 దాకా వచ్చేసాం. ఇంకా 3% వచ్చేసి క్రిస్టియన్ ఇండియా. రోహిత్ డాన్స్ చేస్తా కూర్చున్నావు. అంటే ఎపిసోడ్ ఎందుకు వచ్చింది కదా అలా అలా. బుద్ధ ఆఫ్ చేద్దాం. అది లెవెల్ 300 షూజు గైస్. నైస్. సో ఇంకొకటి కూడా చూపించాలనుకున్నాం కదా ఈ ఎపిసోడ్లో. ఏంటది? ఫిషింగ్. ఓ బాబు డ్యాన్స్ వేసిన చాలు. కొంచెం పోర్టల్ వేస్తే కొంచెం పోర్టల్ పోర్టల్ సూపర్ ఉంది. సో మీరు ఎప్పుడైనా సరే C1 దగ్గర కావాలంటే వీటి దగ్గరికి వచ్చి మనం మాట్లాడాలి. సో C1లోకి వెళ్దాం ఇప్పుడు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ మళ్ళా టాస్కులు లేవంటున్నాడు గైస్. సో ప్రతి 15 నిమిషాలకు ఒక టాస్క్ ఇస్తాడు. అలా ఎన్ని టాస్కులు చేయాలి రోహిత్ గోల్డెన్ ఫిషింగ్ రాడ్ కావాలంటే? 10 అనుకుంటా ఐ గెస్. 10 చేస్తే మనకి ఇదిగో రోహిత్ ఉన్న ఫిషింగ్ రాడ్ వస్తుంది. సో చాలా ట్రై చేస్తున్నాం, చూద్దాం వస్తుందో లేదో. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ ఎపిసోడ్ గైస్. బాబు చేపలు పట్టించాలి. ఇదిగో ఇటు మళ్ళా గిటార్ వాయిస్తాడు. దట్స్ ఇట్ ఫర్ దిస్ ఎపిసోడ్ గైస్. సో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ ఎపిసోడ్. మా ఇద్దరికి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మీకు ఏం నచ్చిందో. సో దట్ వీ కెన్ ఇంప్రూవ్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. సో థ్యాంక్ యూ అందరికీ. బాయ్ గైస్. రోహిత్ బాయ్ చెప్పవా? హలో. సరే బాయ్ గైస్.